ఇక బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే వెల్కమ్ టు ది జంగల్ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది, మెయిన్గా సండే రోజు ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్లో నడిచిన సినిమా మా ఇంటి బంగారం. సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసి సమంత గారు బ్యానర్లో ఈ సినిమా రిలీజ్గా ఉంది కాబట్టి 10 కోట్ల రూపాయలు ఆమె సినిమా రిలీజ్ ముందే లాభాల్లో ఉన్నారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే బడ్జెట్కి రెండింతలు ఈ సినిమా ఇంకా ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టే ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ దగ్గర వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర దాదాపుగా 13,15,00,000 రూపాయలని మొదటి రోజు ఈ సినిమా వసూలు చేసింది. అలాగే సినిమా అనేది శుక్రవారం రిలీజ్ అయింది, 3 రోజుల వీకెండ్ వచ్చింది కాబట్టి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 9 రోజుల్లో అంటే శనివారం లోపల ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 73 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే సండే రోజు నిన్నటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ అయితే పట్టుకోవడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ మార్కెట్ రూపంలో దాదాపుగా 5,30,00,000 రూపాయలు వసూలు చేసింది. దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 6,25,00,000 రూపాయలు నిన్న ఇండియాలో ఈ సినిమా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1 కోటి రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా సండే రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర దాదాపుగా 7,25,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో మంచి కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు కూడా రావడం జరిగింది. సో ఫైనలీ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్లో ప్రధాన పాత్రలు నటించిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 80,25,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. సో ఏంటంటే మెల్లగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. బట్ 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలు నటించిన వెల్కమ్ టు ది జంగల్. సో సినిమాకి మంచి కామెడీ ఓరియంట్ మూవీగా రావడం జరిగింది, అందుకే ఫ్యాన్స్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 3 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సండే రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వెల్కమ్ టు ది జంగల్ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. శుక్రవారం రోజున ఈ సినిమా శుక్రవారం ప్లస్ పెయిడ్ ప్రీమియర్స్ మొత్తం కలిపి డే 1 వచ్చేసి ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి రోజు ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజు శనివారం కాబట్టి కలెక్షన్స్లో మళ్ళీ పుష్ రావడం జరిగింది. రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 29,60,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఏంటంటే మొదటి 2 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక సండే రోజు అయితే ఏకంగా అదరగొట్టేశారని చెప్పాలి, ఎందుకంటే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అలాగే మంచి కామెడీ ఓరియంటెడ్ మూవీగా రావడం జరిగింది కాబట్టి ఆదివారం అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరిగింది. ఆదివారం రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 24,75,00,000 రూపాయలు వసూలు చేసింది. నెట్ కలెక్షన్స్ రూపంలో గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 29,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా నిన్నటి రోజున మంచి కలెక్షన్స్ వసూలు చేసింది, 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఓవరాల్గా సండే రోజు వెల్కమ్ టు ది జంగల్ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 35,20,00,000 రూపాయల సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 93,80,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. 93,80,00,000 రూపాయలు. అండ్ ఈ రోజు మండే వర్కింగ్ డే అయినప్పటికీ ఏంటంటే ఈ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మన బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నటితో సండేతో 25 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బేసిక్గా సినిమా అనేది గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ వచ్చింది. సో 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 24 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం వరకు 426 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 25వ రోజు నిన్న సండే, మరి నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అయితే ఎలాంటి కలెక్షన్స్ రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనకు డేటా అనేది రిపోర్ట్ అనేది బయటికి రావట్లేదు. సో ఏంటంటే ఏమొచ్చినా మన కలెక్షన్స్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ నుంచి మాత్రమే వస్తున్నాయి. సో నిన్న సండే రోజున కూడా ఈ సినిమాకి మంచి డీసెంట్ కలెక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్లో దాదాపుగా ఇండియన్ మార్కెట్లో 1,22,00,000 రూపాయలు వసూలు చేసింది. 1,22,00,000 రూపాయలని సండే రోజు వసూలు చేసింది. 25వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 25 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి
427 కోట్ల 22 లక్షల రూపాయలనైతే వసూలు చేసి సాలిడ్ కలెక్షన్ అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ కొంతమంది ఏంటంటే గూగుల్‌లో చూస్తే మనకు 350 కనిపిస్తుంది, 360 కనిపిస్తుంది కదా! అంటే అది ఎగ్జాక్ట్‌లీ ట్రేడ్ రిపోర్ట్. మనం మాట్లాడుకునేది ప్రొడ్యూసర్ రిపోర్ట్‌కి మళ్ళీ మనం ట్రేడ్ రిపోర్ట్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. నిన్నే నేను చెప్పాను ఆల్రెడీ. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏదైతే ఫైనల్‌గా మనకు 400 కోట్లు రావడం జరిగిందో, ఆ 400 కోట్ల తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ అఫీషియల్‌గా ఇవ్వలేదు కాబట్టి ట్రేడ్ రిపోర్ట్ ఏదైతే లెక్కలు వస్తున్నాయో ఆ రిపోర్ట్‌నే మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ లెక్క ప్రకారమే ప్రొడ్యూసర్ రిపోర్ట్‌కి, ట్రేడ్ రిపోర్ట్‌కి ఇప్పటివరకు యాడ్ చేసుకున్నట్టయితే 427 కోట్లు ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. ఇది మన థియరీ. సో ఏంటంటే ఏదైతే అది చూపిస్తుందో అది ఎంటైర్‌గా ట్రేడ్ రిపోర్ట్. సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొదటి రోజు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం పెద్ది సినిమాకి 114 కోట్లు, 116 కోట్లు చూయించింది లెక్క. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 135 కోట్ల రూపాయలు చూయించింది. సో ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎప్పటివరకు అయితే 400 కోట్లు ఇవ్వడం జరిగిందో, ఆ 400 కోట్ల నుంచి మనం ట్రేడ్ రిపోర్ట్ అయితే కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ లెక్క ప్రకారం ఇప్పటివరకు 427 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అగర్సే ఇందులో ప్రొడ్యూసర్ రిపోర్ట్ మనం యాడ్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే మహా అంటే ఒక 5-6 కోట్లు ఎక్కువగా వస్తుంది. సో 430, 432 కోట్ల వరకు వస్తుంది. సో ఏంటంటే దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదనమాట. సో అక్కడ చూయించింది కంప్లీట్‌గా ట్రేడ్ రిపోర్ట్. ఇక్కడ చూస్తుంది మనకు ప్రొడ్యూసర్ రిపోర్ట్‌కి మనం ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రతి సినిమాకి కూడా జరుగుతుంది. ఏ సినిమాకైనా జరుగుతుంది. ప్రొడ్యూసర్ రిపోర్ట్‌కి, ట్రేడ్ రిపోర్ట్‌కి ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఈరోజు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి రవితేజ గారు నటించిన 'ఇరుముడి' నుంచి ఫస్ట్ సింగిల్ అయితే ఈరోజు రాబోతుంది. ఐ థింక్ 11 గంటల 7 నిమిషాలకేమో రాబోతుంది మార్నింగ్. అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్' దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఏదో ఉంటుందని అంటున్నారు. మరి అది ఏంటి రూమర్సా రియలా అనేది తెలీదు గానీ, వస్తే బావుంటుంది అని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నమస్తే.